హాయ్ ఫస్ట్ అండి, పద్మాసనం దిస్ వేయండి ఇస్ డే మంచిగా. 5. ఆ, సరిగ్గా ఇది కూర్చొని రిలాక్స్. పద్మాసనం. ఏంట్రా ఇది? వాళ్ళేమో వీడికి బిళ్ళ టూ లాంగ్ బ్రీత్ తీసుకోవాలా. 3 4 5 రిలాక్స్. ఓకే, ఇప్పుడు వజ్రబిల్లని కాలం చేపెట్టుకొని ఓకేనా. చేతులు స్ట్రైట్ పెట్టుకొని స్ట్రైట్గా ఉంది. మసాలా దోశ, కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. మనశ్శాంతి. ఇది నా వల్ల ఇలా కనిపించట్లేదు. నువ్వు నీ శ్వాస మీద ధ్యాస పెడితే బాగుంటుంది. అసలు మొదలని ఇప్పుడు ఇద్దరు కాలు చెప్పుకోండి. అలా కాదు, రెండు చేతులతో వేసుకొచ్చుకొని వేసుకోవాలి. ఓకే, చేయండి. పర్ఫెక్ట్. 1 2 మాట్లాడకూడదు. 3 4 5 రిలాక్స్. 1 ఇయర్ గ్యాప్ వచ్చేసరికి యోగాసనాలు వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉండేదండి. కానీ వాళ్ళ డౌట్ మొత్తం తీర్చేశారు మా ఇద్దరు పిల్లలు. ఇద్దరు కూడా చాలా బాగా చేశారు, చాలా యాక్టివ్గా చేశారు, చాలా ఈజీగా చేశారు. నేను జస్ట్ చెప్తాను ఏం చేయాలి ఏంటి అని చెప్పి, అన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ రేపు కొద్దిగా వామప్లా చేపించి యోగా కూడా 2-3 డేస్ తర్వాతకి చేపిద్దాం అనుకున్నా, కానీ ఇవాళ మా వాళ్ళు చాలా చేశారు. మా విన్ను గారు అయితే వాళ్ళు అసలు తగ్గేదేలే అన్నట్టు చేశారండి. మా లోహిత ఏం చేస్తే దానికన్నా ఇంకా బాగా చేయడానికి బాగా ట్రై చేశారు, చాలా బాగా చేశారు. ఇది కోబ్రాసనం అండి. కాలు వెనక్కి లేపకుండా చేసేంత వరకు కోబ్రాసనం అండి. ఈ కాలు వెనక్కి లేపేది ఏంటంటే ఇంకా అది ఫ్లెక్సిబిలిటీ అండి. ఆ లెగ్స్ని మన హెడ్కి టచ్ చేసి అలా పూర్తిగా ఒక రౌండ్ షేప్ వచ్చేలాగా చేయడం. ఆ లెగ్స్ లేపకుండా ఉన్నంత వరకు అది కోబ్రాసనం అండి. ఇప్పుడు మా విన్ను గారు ఏంటంటే ఆ లెగ్స్ ఎలాగైనా మా హెడ్ టచ్ చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు. ఇవాళ నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. మా పిల్లలు ఇలా ఎంజాయ్ చేస్తూ యోగాసనాలు వేస్తుంటే 1 ఇయర్ గ్యాప్ వచ్చినా నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను మీకు చెప్పినట్లు ఒక 10 నిమిషాల సమయం మన పిల్లలు కేటాయిస్తే ఖచ్చితంగా మన పిల్లలు చేస్తారండి, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు మనం ఈ ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడం వల్ల అండి పిల్లలు కొద్దిగా పెద్దగా గురండి పాజిటివ్ మైండ్ ఎక్కువ ఉంటుందండి, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుందండి. మనకి ప్రతి మనిషికి అన్నాక బాధలు కష్టాలు ఇవన్నీ వస్తూనే ఉంటాయండి, కానీ దాంట్లో కూడా మనం దాన్ని ఎలా ఎదుర్కొన్నాం అన్నది ఉంటుందండి. ఖచ్చితంగా ఫిట్గా ఉండేవాళ్ళు, ఫిట్గా ఉండే మైండ్ సెట్తో ఉండేవాళ్ళండి వీటిని ఖచ్చితంగా ధైర్యంగా ఎదుర్కొంటారండి, ఏం ఇబ్బంది పడకుండా ఎదుర్కొంటారండి. కష్టాలను ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటే దీన్ని ఎదుర్కొనే గుణం మన పిల్లలకి ఇవ్వాలండి. మనకి చిన్నప్పుడు పాఠాల్లో కూడా ఉండేదండి ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పి. సో మనం మన పిల్లలకి డబ్బులు ఇచ్చినా ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా అండి మంచి ఆరోగ్యం అయితే ఖచ్చితంగా ఇవ్వాలండి, ఖచ్చితంగా ఇవ్వాలి. నేను ప్రస్తుతం మా పిల్లలకి అదే చేస్తున్నా అండి. మా నాన్నగారు కూడా ఒక మాట చెప్పేవారండి. ఏం చెప్పేవారంటే మన ఒంట్లో అన్ని చేతులు కాళ్ళు అన్నీ సరిగ్గా ఉన్నంత వరకు మనం ఐశ్వర్యవంతులే, అది లేనప్పుడు మనకి ఎన్ని డబ్బులున్నా లేనట్టే అని చెప్పనేవారు. మనం ఇప్పుడు మన పిల్లలకి ఆరోగ్యం ఇవ్వడానికండి పెద్దగా కష్టపడే అవసరం లేదండి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి పానీపూరి అని కానీ కేక్ని కానీ చాక్లెట్ కానీ ఇస్తూనే ఉంటాం. అవి పూర్తిగా అవాయిడ్ చేయలేము పిల్లల నుంచి, కాకపోతే కొద్దిగా అవాయిడ్ చేసి మన ఇంట్లో నట్స్ ఫ్రూట్స్ ఎగ్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. రోజు ఒక సమయం ఉంటుంది వాళ్ళకి బాగా ఆకలేసే టైంలో మనం కొద్దిగా అవి పెట్టాలి, లేదంటే ఒక 10 నిమిషాలు బతిమలాడినా సరే ఖచ్చితంగా పెట్టాలండి. ఏమంటే పిల్లలు ఇప్పుడు కనుక మనం సరిగ్గా ఫుడ్ పెట్టబోతండి 15 ఏళ్ళకి 16 ఏళ్ళకి గ్యాస్ అని చెప్పి, లేకపోతే నీరసం అని చెప్పి, 22 ఏళ్ళకి నాకు బీపీ లో వస్తుందని చెప్పి ఎంతోమంది ఉన్నారండి. అది రాకూడదంటే ఇప్పుడే మన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తానో అర్థం చేసుకోండి. నార్మల్గా అయితే నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి హై క్వాలిటీ వీడియో పెట్టి మా పిల్లలు చేసే ఎక్సర్సైజులు కానీ లేకపోతే యోగాసనాలు కానీ చేసి అప్లోడ్ చేయొచ్చండి. నా ఉద్దేశం అది కాదండి. నేను ఏదైతే అనుకుంటున్నానో నా ఆలోచనలు నేను ఖచ్చితంగా చెప్పాలి. దానివల్ల ఒక్కరు మారినా అండి నాకు హ్యాపీ అండి, అదే నా ఉద్దేశం అండి. అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఫిక్స్ అయ్యి టైం తీసుకొని ఛానల్ ఓపెన్ చేసి
మా పిల్లల్ని నేను ఏమేమి చేస్తున్నానో అదే మీకు చెప్తున్నాను. మా పిల్లలు కూడా చెప్పగానే ఏమీ తినరు. వాళ్ళు ఇబ్బంది చేస్తారు, అల్లరి విపరీత అల్లరి వాళ్ళు చేస్తారు. కానీ నేను నా పిల్లల్ని చూసుకోకపోతే ఇంకెవరిని చూసుకుంటా అండి? నా పిల్లల్ని నేనే చూసుకోవాలి కదా! మీ పిల్లల్ని మీరే చూసుకోవాలి. ఎవరైతే వచ్చి చూసుకోరు కదండి. అందుకని చెప్పి నేను చెప్తున్నాను అండి, మన పిల్లల్ని ఖచ్చితంగా మనం చూసుకోవాలి. చూసుకునే బాధ్యత మనకి మాత్రమే ఉంది. మనం ఎంత కష్టపడి వెళ్ళి ఉద్యోగం చేసినా, వ్యాపారాలు చేసినా, ఏం చేసినా మన కోసం కాదు, మన పిల్లల కోసం మనం చేసేది. మన పిల్లల కోసం ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం కోసం కూడా మనం కొద్దిగా కష్టపడాలి కదండి అని నా ఉద్దేశం. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. సో అదండి, ఈ సమ్మర్లో మన పిల్లల్ని మనం ఫిట్గా తయారు చేసుకున్నాము, ఆరోగ్యంగా చూసుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి మా పిల్లల వీడియోస్ అప్లోడ్ చేసి చాలా నార్మల్ వీడియోస్ అండి. ఇంకొక 1 వీక్లో చెప్పాకండి, నేను చెప్పినట్లు సపరేట్గా దేనికి దానికి విడిగా వీడియో తీస్తాను. ఆ వీడియో చేసి దేనికి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలని చెప్పి వివరంగా నేను పెడతా అండి. అది మీ పిల్లలు చూపించి మీ పిల్లల్ని కూడా చేపించండి. ఒక 4-5 రోజులు చూస్తే వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి చూడడానికి కొద్దిగా బాగుంటుంది. పిల్లలకు కూడా సరదాగా చూస్తారు, సరదాగా చూసుకుంటూనే వాళ్ళు కూడా చేస్తారు. మా పిల్లలు కూడా అలాగే చేసేవారు, నేను అయ్యే పెట్టాను యూట్యూబ్లో. సో మీరు కూడా అలా మీ పిల్లల్ని మీరు ఇన్స్పైర్ చేయండి. 6 అంతే చెయ్యి. 9 10 11 చెప్పే కానీ నేను మీకు చెప్పినట్టు మా పిల్లలు నేను ఫోర్స్ఫుల్గా చేపించను, మోటివేషన్గా చేపిస్తాను. 15 లాస్ట్ అంటే చెయ్యాలి అనే ఉత్సాహం వాళ్ళు నింపుతాను. అది వాళ్ళు చెయ్యరు అనిపిస్తే నేను ఆపేస్తాను. చేస్తారు అని కొద్దిగా అనిపించినా కానీ వాళ్ళని పుష్ చేస్తాను అనమాట. ఈ వీడియోలు చేసినట్టు నీటి నువ్వు ఎప్పుడు చేసేయి. అది 10 9 8 కానీ లాస్ట్ 7 6 5 4 7 లాస్ట్ 6 5 4 లాస్ట్ 6 5 4 ప్లీజ్ డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. 5 4 3 2 1 5 లాస్ట్ 4 3 2 1 4 కమ్ ఆన్ 3 2 1 ఓకే 6 7 8 9 10 11 పర్ఫెక్ట్. దిగాలి కిందకి ఇంకా. ఆహా చెల్లువి చేస్తున్నాను ఇంకా. దిగాలి ఇంకా కిందకి. సో ఇది సూర్య నమస్కారం అండి. ఇంట్లో ఉన్న లేడీస్ వెయిట్ లాస్ అవ్వడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అండి సూర్య నమస్కారం. ఈ కరీనా కపూర్ 0 సైజ్ కోసం కూడా చేసినప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే సూర్య నమస్కారం అండి. ఒక రోజుకి వచ్చి 40 చేసేదంట. సో 40 అనేది ఒక రోజులో అవ్వదు. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే డైలీ ఇది ప్రాక్టీస్ చేస్తూ డే బై డే చేస్తే ఫ్లెక్సిబిలిటీ, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి మీకు యూజ్ అవుతుంది. వెయిట్ రెడ్యూస్ అవ్వాలంటే కొద్దిగా ఫుడ్లో ఫ్రై ఫుడ్స్ అవాయిడ్ చేసుకుందాం మంచిదండి. ఏమైంది బాగా ఇంతసేపు బాగానే ఉన్నావు. ఏమైందమ్మా? ఏం బాగుంది? ఏం చేసావు అసలు? మీకు కనుక మా వీడియో నచ్చితే కనుక మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మై ఛానల్.